నా పేరు గద్వాల కృష్ణ, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు. ఈరోజు కలెక్టరేట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 119వ జయంతి ఉత్సవాలు అనేటువంటిది ఉత్సవాల కమిటీ చైర్మన్ గంధం నాగరాజు ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా నిర్వహించారు. మేము కూడా హృదయపూర్వకంగా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో మేము ఒక విషయాన్ని ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు చిన్న వయసులోనే బీహార్ రాష్ట్రంలో ఒక మారుమూల కుగ్రామంలో చాందువా గ్రామంలో పుట్టి చిన్న వయసులోనే ఆ బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కావడం ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎమ్మెల్యేతో పాటు మంత్రిగా కూడా చేశారు. తను మంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసానికి, వారి యొక్క అభివృద్ధి కోసానికి తను తాపత్రయపడినటువంటి వ్యక్తి. మరియు దేశంలో ఉన్నటువంటి అంటరానితనము, దేశంలో ఉన్నటువంటి అస్పృశ్యత అనేటువంటిది నిర్మూలించాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి మహనీయులు. నిజంగా వారికి ఈరోజు మనము నివాళి అర్పించడం అనేటువంటి మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు పార్లమెంటరీయన్గా దాదాపుగా 40 సంవత్సరాలు, భారత యూనియన్ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా, దేశంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు హరిత విప్లవం ద్వారా దేశంలో పంటలు పండించేటువంటి విధానం కానివ్వండి, దేశ ప్రజలకు కావాల్సినటువంటి సమృద్ధికరమైనటువంటి ఆహార ధాన్యాలు పండించడంలో మరి కృతకృతులేని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి లేబర్ వేజెస్ అనేటువంటిది పెంచాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి మహనీయులు. వారి యొక్క ఆశయ సాధన మేరకే నేటి వరకు కూడా సమాన పనికి సమాన వేతనం చెల్లించేటువంటి కార్యక్రమాలు భారత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కొనసాగిస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1971లో ఇండో పాక్ యుద్ధం అనేటువంటి జరిగినప్పుడు పెద్ద ఎత్తున వారి యొక్క సారథ్యంలో భారతదేశం అనేటువంటిది విజయం సాధించింది యుద్ధంలో అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకు మరి నిజమైనటువంటి రాజ్యాధికారం కల్పించినప్పుడు వారు ఏ విధంగా పనిచేస్తారనేటువంటిది, మరి విజయవంతంగా పనిచేస్తారనేటువంటి పని విధానం అనేటువంటిది డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ద్వారా ఈ దేశ ప్రజలకు ఆయన తన పని విధానం ద్వారా తెలియజేసిందని చెప్పేసి మేము గాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. కాబట్టి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచిస్తే మరి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి మరి ప్రతిఫలాలు ఏవైతే ఉన్నావో, రిజర్వేషన్లు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మరి 100% మరి కార్యరూపం దాల్చడానికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు మరి తన పరివిధానం కొనసాగించాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి అందించినటువంటి మౌనతమైనటువంటి సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే గుర్తించి వారికి భారతరత్న ప్రకటించాలని చెప్పేసి మాదిగ ఉద్యోగుల సంఘం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మేము డిమాండ్ చేస్తూ మరి ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. జై భీమ్.